జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేని వంశీని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లిన దృశ్యాల సీసీటీవీ ఫుటేజ్లను కొల్లు రవీంద్ర విడుదల చేశారు. పులివెందుల ఫ్యాక్షనిజంను రాష్ట్రమంతా చేస్తామంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సత్యవర్ధన్ ను ఎలా అపహరించారో సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యమని అన్నారు. వైసీపీ హయాంలో అరాచకం రాజ్యమేలిందని, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవాళ ఆ కేసులో అతను అరెస్ట్ చేస్తే ఇవాళ మీరు వచ్చి బెదిరించి భయభ్రాంతులు చేయాలని చూస్తారా? జరగదు. కృష్ణా జిల్లాలో జరగదు. ఎక్కడా కూడా జరగదు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బెదిరింపులకు భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిజంగా మేము కక్షపూరితంగా చేయాలంటే వచ్చిన నెల 2 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. మాకు ఆలోచన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే విచారణ జరిపిస్తాం. ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇవాళ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళ తల్లిదండ్రులే కంప్లైంట్ ఇచ్చారు మా అబ్బాయిని కిడ్నాప్ చేశారని. అతను కూడా వచ్చి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న 164 స్టేట్మెంట్, నిన్న స్టేట్మెంట్ అతను జడ్జి దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కిడ్నాప్ చేశారనేది క్లియర్గా విజువల్స్ కనబడుతున్నాయి కదా. ఇంకా దీంట్లో వేరే ఆలోచన లేదు. మేము ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో